చేతనో కపట మంత్రములను మగువా నిన్ను ఎట్లు మరగించుకున్నాడు. ఎంత పెద్ద మాట ఊహించారో చూడండి. నిన్ను మరిగే శక్తి చేశాడు మనసు. ఏదో మాయ చేశాడో మంత్రం వేశాడు. నీకు తగినవాడు కాడు కాడు, నీకు తగడు. చిన్నాంబరంబులు చెలువొప్ప కట్టడు మగసింధురేంద్ర చర్మంబు కాని. పట్టుపంచ పట్టుకొచ్చి అక్కడ పెట్టి కట్టుకోవయా, చక్కగా పెద్దంచి పంచ తెచ్చాను అంటే వద్దు వద్దని ఓ రెక్కలాడుతున్న ఏనుగుతో ఏది కట్టుకుంటాడు. పెళ్లి చేసుకుంటున్నా అంటున్నావే, ఏ పొద్దున కొంగుముడు ఏంటో వేయాలి. నీ పట్టు చీర కొంగుకి ఆయన ఏనుగు తోలికి ముడియాలి. ఎంత అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మదసింధురేంద్ర చర్మంబు కాని రత్న కంకణములు రమణత్వ తొరగడు. ఫణిలేత రాజ కంకణము కాని రత్న కంకణములు వేసుకోడు. పాతాళలోకంలో ఉన్న పెద్ద పెద్ద పాములు, చిన్న చిన్న పాములు, మధ్యరకం పాములు, పొలలున్న పాములు, పడగలు బాగా ఉన్న పాములు, ఇవన్నీ తెచ్చి రకరకాల సైజులు పెట్టలలో పెట్టుకుంటాడు. పెద్ద పాములు పెట్టి తీస్తారు. నిన్న ఈ పాము పెట్టుకున్నాను కదా అని వాడు ఇంకో పామును తీసి నలుగురు చుట్టూ కట్టుకుంటాడు. ఓ చిన్న చిన్ని పాములు తీస్తాడు, వేళ్ళ పెట్టుకుంటాడు. మధ్యరకం పాములు తీస్తాడు, ఇలా పెట్టుకుంటాడు. ఒంటి నిండా పాములు దగ్గర కడితే బుస్ అంటుంటాయి. కాపురం చేస్తావా? ఎందుకు వచ్చింది నీకు? ఫణిలేత రాజ కంకణము కాని. అటువంటివన్నీ కంకణాలుగా పెట్టుకుంటారు. రత్న కంకణాలు పట్టుకెళ్ళి ఇచ్చిలో పెట్టుకోడైన. పైగా చందన గంధంబు జానడై పూయడు మదపంచమాన భస్మంబు కాని. వరుడు చక్కగా అందంగా ఒంటికి చందనం రాసుకుని సువాసనాభరితంగా ఏదో సంతోషంగా పెళ్లి కూతురుతో కలిసి తిరుగుతూ హాస్యం అడితే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు ఒంటికి చందనం రాసుకోడు. మన్మధుడిని కాల్చేసిన బూది తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. ఏమైనా ఆయన ఏమైనా జానడా? ఆయన తేలుకున్న పెళ్లి నీకు. పైగా పువ్వుల దండలు భోగి అయి తురముడవు వెలగింతలేనిదే వెలుగు కాని. మెళ్ళోకి చక్క మల్లెపూల దండలు, జాజిపూల దండలు చూస్తే వేసుకుని హాయిగా సంతోషంగా దండలు వేసి కూర్చోడు. ఏదో ఆ చంద్రబింబాన్ని దాన్ని తెచ్చుకుని దాన్ని ఒక కిరీటం మీద పెట్టి కూర్చుంటాడు. ఇది బాగుంది, నాకు ఇది బాగుంది, ఇది బాగుందంటే. ఇంత ఉండడంలో ఎలుకులే కాని. ఇంట్లో ఉండడం. ఇదిగోనయ్యా చక్కగా ఈ అంతఃపురంలో ఉండవయ్యా అంటే వద్దు, నాకు ఇల్లు ఉందంటాడు. ఎక్కడుంది? శ్మశానంలో కూర్చుంటాడు. ఇంత నొల్లడు ఎలుకులలో కాని. యమయ సింహం ఎక్కడు ఎద్దు కాదు. పోనీ ఆయనకి ఏదో ఫోన్లేండి, మీకు ఏదో ఉందా లేదా ఇప్పుడు పెళ్లి అయిపోయింది, నాకు ఇద్దరిది ఓకే, నా దగ్గర సింహం ఉంది, రండి చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం, మీరే ముందు కూర్చోండి, వెనకాల కూర్చుంటాను. అమ్మా వద్దు పార్వతి, నాకు వద్దుగా వాహనం అని ఓ ముసలి ఎక్కుతాడు. యమయ సింహం ఎక్కడు ఎద్దు కాని. చిలువ ఏమి చెప్ప సిగ్గది ఎది ఎనగ శివుడు ఎప్పుడు ఎనగే చెప్పుమా. చిలువ చెప్తే సిగ్గు. ఎర్రాడు ఎవరైనా లోకంలో ఎవరైనా అడిగితే శివుడని చెప్పు. ఎర్రాడన్న మాటకి పర్యాయపదం శివుడే. ఎవరు చెప్తున్నారో తెలుసండి ఇవన్నీ? శివుడే. అమ్మవారి దగ్గరికి వచ్చి ఆయన్ని భక్తని చేసి వీరభద్ర విజయంలో పోతన గారి పద్యాలవి వచ్చి పార్వతీదేవి దగ్గర పరమశివుడు బ్రహ్మచారిగా చెప్పాడు. చెప్పుకొని ఊరుకున్నాడా? ముదిమి లేని వాడ మోహనాకారుండ మగువా నిన్ను ఏల తగినవాడ నన్ను తగిలి నీవు నా వెంట కనుదెమ్మో వనటకుండనేల వనజనేత్ర. శివుడేమిటి ముసిలేడు? బ్రహ్మచారి, మంచి యవ్వనంలో ఉన్నాను, నన్ను చదువుకుని నాతో వచ్చేస్తే వనంలో ఎందుకు, హాయిగా సంతోషంగా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఆవిడ ఏమందో తెలుసండి, ఇంత బ్రహ్మచారిని ఇక గౌరవించడానికి వీడట బ్రహ్మచారియట. వీణుల పెట్టగరాని మాటలే ఆడుకునున్నవాడు మదనాంశుడు వీడు నమశివాయుందడగరాడు. వీని కపటాత్ముని ఇచ్చట ఉండనీక పండ్లోడగ వేచి దొబ్బుడని పలికిన ఉగ్రత పలికిన కాంతాలందరూ అన్నారు పోతన గారు. ఆవిడికి ఎంత కోపం వచ్చిందంటే శివనిందకి, చెలికెత్తలారా పండ్లోడగ వేచి దొబ్బుడని పళ్ళు రాలిపోయేటట్టు ఈచారు ఉన్నారైందండి. ఉగ్రత పలికిరా మహాకోపంతో చెప్పిందా మన పళ్ళోడగొట్టి లాగేలా ఒకటి గబగబా చెలికెత్తలందరూ మీద పడి కొట్టారు. కొట్టి లాగేశారు శివుణ్ణి. లాగేస్తే ఆయన పెద్ద నవ్వు నవ్వి పరమేశ్వరుడిగా చంద్రశేఖరుడిగా కనపడ్డాడు. కనపడితే ఆవిడ పొంగిపోయినప్పుడు పోతన గారు ఎంత పరవశించిపోయారో. కామిని చూపులకు కాక కలింగి చిబుండు పాంపుడై అంటూ ఆ తల్లి తపస్సు అటువంటిది. ఆమె శివుడే బ్రహ్మచారిగా వచ్చి జీవనంత చేస్తేనే ఒప్పుకోదు. ఇది ఆవిడ మహాపాతివ్రత్యం. ఆయనంతటి మహాత్యాగి లేడు, ఆవిడంతటి
పతివ్రతలే. తన పెళ్లి తాను చెడగొట్టుకోవడానికి సిద్ధపడినంత ఉదారుడు పరమశివుడు. ఆ తల్లి అంతటి మహాపతివ్రత. అటువంటి తల్లి మహారాజ్ఞి శబ్దంతో చెప్తాం మనం. అమ్మా, నువ్వు ఈ లోకములన్నింటినీ పరిపాలించేటటువంటి స్వరూపమున్నదానివి అంటాం. శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క హృదయాన్ని పట్టుకున్నటువంటి మహాపురుషులు. అందుకే ఆయన సౌందర్యలహరి చిట్ట చివర 97 ఏదో ఒక శ్లోక సంఖ్య గుర్తులేదు. అందులో ఆయన ఒక మాట అంటారు, గిరామాహుద్దేవి గృహిణో అగమ విదో హరే పత్ని పద్మాం హర సహచరి అగ్నినిలయాం తురీయాకాపిత్తం దురభిగనిస్తీవ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మా, నువ్వెవరో తెలుసా? నువ్వే ఆ పరబ్రహ్మస్వరూపము యొక్క మహిషివై భార్యవై ఆ తల్లియే ఒకనాడు గిరామాహుర్దేవి గృహిణో ఆగమవిదోహో. ఆగమం అంటే వేదములు, విదోహో అంటే తెలుసుకున్న వాళ్ళు, వేదములను బాగా చదివి అర్థం చేసుకున్నటువంటి మహాపురుషులు చెప్తున్న మాట అమ్మా. ఈ మాట నీ ఎవరో తెలుసా? గిరామాహుర్దేవి గృహిణి ఆగమవిదో. బ్రహ్మగారి యొక్క ఇల్లాలైనటువంటి సరస్వతి స్వరూపంతో ఉండేదానివి నువ్వే. హరే పత్ని పద్మాం, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి పద్మావతీదేవి అన్న పేరుతో ఉన్న లక్ష్మీ స్వరూపిణిగా ఉన్నదానివి నువ్వే. హర సహచరీం అగ్నినిలయాం, కైలాస పర్వతం మీద పరమశివుని యొక్క భార్య రుద్రాణిగా ఉన్నటువంటి దానివి నువ్వే. ప్రియాకాపిత్తం దురభిగనిస్తీవ మహిమా. ఈ మూడు శక్తులు, సృష్టి శక్తి, స్థితి శక్తి, ప్రళయ శక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టించడం, స్థితి చెయ్యడం, లయం చెయ్యడం, ఈ మూడింటికి, ఈ ముగ్గురికి శక్తిని కల్పించడానికి సృష్టి చేసే ఆయనకి వేదములు తెలిసి ఉండాలి. కాబట్టి వేదములు చదవగలిగిన వాడై ఉండాలి. కాబట్టి సరస్వతీదేవిగా జ్ఞానంగా నాలుక మీద కూర్చున్నావు. స్థితికారులకు, లోకములను పరిపాలించేవాడు ఐశ్వర్యవంతుడై ఉండాలి. కాబట్టి ఓర్పు, సహనము, ఆ తర్వాత నిర్వహించగలిగిన దక్షత ఉన్నవాడు కావాలి. కాబట్టి లక్ష్మిగా ఆయన గుండెల్లో కూర్చున్నావు. గుండెల్లో ఉండడం అంటే దయ. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఈశ్వరుడు ఎందుకు? ఈశ్వర, తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు చెయ్యను. సంతర్జోనే పరాధత్యుభో మహాదేవ శంభో అన్నాడు అనుకోండి. త్రికరణ శుద్ధిగా వెంకటరమణుడి ముందు నిలబడి అజ్ఞానినా మయా దోషాం అశేషాం విహితాం హరే క్షమస్వత్వం శశశైల శిఖామనే అన్నాడు అనుకోండి. అంతే, క్షమించాలి. అలా క్షమించడానికి దయ ఉండాలి. అందుకని దయగా, సమర్థతాస్వరూపిణిగా గుండెల్లో ఆవిడ కూర్చుంది. దయ గుండెల్లో ఉంటుంది. ఆయనకి మహాదయ కలిగిన వాడండి ఇలా చూపిస్తారు. కారుణ్యం ఇక్కడ ఉంటుంది కాబట్టి దయాస్వరూపిణిగా, అందుకే వేదాంత దేశికులు దయాశతకము చేశారు. ఇక్కడ కూర్చుంటుంది. అగ్నినిలయాం, పరమశివుడు లోకములన్నింటినీ కూడా ప్రళయం చేయాలి. తనని పొందలేని వారిని తానే పొందాలి. కారుణ్యం. అంతేగాని సంపేయడం కాదు సంహార ప్రక్రియ. అంటే తనని పొందలేకపోయారు ఉపాసన చేసి, వాళ్ళని తానే పొందేస్తాడు. అలా చెయ్యడానికి అప్పుడు ఇంకెవ్వరుండరు, ఆవిడ ఒక్కతే ఉంటుంది. అందుకే మహాప్రళయతాండవ సాక్షిని ఆవిడ అలా నిలబడి ఉంటుంది. ఇలా ప్రళయతాండవం చేసి అన్ని తమలోకి పుచ్చేసుకుంటారు. పుచ్చేసుకున్న తర్వాత ఆవిడ కూడా ఆయనలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ శివజ్ఞానందరూపిణి, సమకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఆవిడ శివానందమునందు మమేకమైపోతుంది. ఎవరికైనా శివానందాన్ని ఆవిడ ఇస్తుంది, కదలికలను ఆపి. అటువంటి తల్లి ఈ సృష్టి, స్థితి, లయ మూడు కలిసినప్పుడు ఉన్నటువంటి పరబ్రహ్మం ఏదున్నదో ఆ పరబ్రహ్మను సృష్టి శక్తిగా, స్థితి శక్తిగా, ప్రళయ శక్తిగా, ఒకనాడు బ్రహ్మగా, ఒకనాడు విష్ణువుగా, ఒకనాడు రుద్రుడిగా కనబడుతోంది. నీవే వీళ్ళ ముగ్గురికి మూడు శక్తులుగా, ఒకనాడు సరస్వతిగా, ఒకనాడు లక్ష్మిగా, ఒకనాడు రుద్రాణిగా కనబడుతున్నావు. కానీ మూడు కలిపి నువ్వే. అమ్మలగన్నయ్యమ్మ శ్రీమాత, ఈ ముగ్గురు ఆవిడలో నుంచే వచ్చారు. అటువంటి తల్లివై ఆవిడ ఇప్పుడు పరిపాలకురాలు అనలేదు శంకరుడు. ఇక్కడ పెద్ద మిలికి తిప్పారు. ఆయన అన్నారు, అమ్మా నువ్వెవరో తెలుసా? ప్రియా కాపిత్వం దురభిగ నిస్సీమ మహిమ. నిస్సీమ,
సీమ అంటే హద్దు. హద్దు లేనటువంటి శక్తి కలిగిన దానవై నీ శక్తి అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదు. అటువంటి మహిమతో తురీయాకాపిత్తం దురధిగని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మములకు మహిషి అయ్యున్నావు. మహిషి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భార్యగా ఉండుట. ఆయన మహారాజుగా ఉన్నాడు, ఆయనకి భార్యగా ఉండిపోయింది. రాజ, రాజ్ఞి, చక్రవర్తి, చక్రవర్తిని, ఇవి పరిపాలనాంశాలు. మహిషి, మహిషుడు ఉండదు. మహిషుడు అంటే మళ్ళీ రాక్షసుడు అయిపోతాడు. మహిషి ఆయన భార్య. ఇప్పుడు శంకరాచార్య గారు అమ్మవారిని పరిపాలకురాలుగా చెప్పకుండా శివుని ఇల్లాలుగా చెప్పి అడ్డుపెట్టారు. ఎందుకో తెలుసా అండి? స్త్రీ యొక్క పరమధర్మం ఏమిటి అంటే భర్తని అనుగమిస్తుంది. జగద్గురువులైనటువంటి శంకరుడు శాస్త్రవాక్కైన పరమధర్మం దగ్గర అమ్మవారిని తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టి అందుచేత పూజనీయ మహాపతివ్రత అని చూపించడానికి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, శక్తి స్వరూపిణివై అమ్మా ఈ భూమిని తిప్పుతున్నది నువ్వే. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని, చంద్రోదయ చంద్రాస్తమయాల్ని కల్పించేదానికి నువ్వే. గాలి కదిపిన దానికి నువ్వే. వర్షం పడేట్టు చేసిన దానికి నువ్వే. మేఘం సముద్రంలో నీరు పాగేట్టు చేసిన దానికి నువ్వే. నిరాధారమైన ఆకాశంలో మేఘం కదిలేట్టు చేసిన దానికి నువ్వే. నాలో వాక్కులను కదిపిన దానికి నువ్వే. నాలో భావములను కదిపిన దానికి నువ్వే. తల్లి కదలికలు ఎక్కడున్నాయో అవన్నీ నువ్వే. కాబట్టి మహామాయా విశ్వం ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో మాయాస్వరూపిణి అయినటువంటి దానిగా కాదు, మహామాయాస్వరూపిణివై భ్రమయసి పరబ్రహ్మ మహిషి తిప్పుతున్నావు. అథవా మాయ ఎందు తిప్పుతున్నావు అంటే ఈశ్వరుడు తెలియకుండా మాయలో పడిపోయేటట్టు, భక్తితో నిలబడిన వారికి శివుడికి తెలిసేటట్టు కూడా ఉపాసన ఎందు కదుపుతున్నావు. అటువంటి తల్లి నీకొక నమస్కారం. కాబట్టి అమ్మవారి యొక్క వైభవంలో గుర్తించవలసిన అత్యద్భుతమైన విషయం ఆవిడ మహాపతివ్రత. అందుకే ఎప్పుడైనా సరే అమ్మవారు పరమ ప్రీతి చెందాలి అంటే తేలిక మార్గం ఏంటో తెలుసా అండి? శివభజనని. శివ స్తోత్రం జరిగిన, శివుడి గురించి చెప్పుకున్న, శివ వైభవం చెప్పిన అమ్మవారు ఎంతో ప్రీతి చెంది ఆవిడ అందుకు వ్యతిరేకంగా ఇంకొకలా ఎవరు నిలబడినా ఆవిడ అంగీకరించారు. అందుకే లోకానికి కూడా ఒక పాఠాన్ని నేర్పుతుంది. దాంపత్యం అంటే ఎలా ఉండాలి అన్నది నేర్పుతుంటుంది ఆవిడ. అది ఆ తల్లి శక్తి. అందుకే భార్యాస్థానమునందు అత్యంత వైభవం ఏంటో తెలుసాండి? అన్నపూర్ణిగా నిలబడడం. పురుషుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ పురుషుడి గౌరవం దేనికి నిలబడుతుంది? 10 మందికి అన్నం పెట్టడమే ఆవిడ కదా. అందుకే ఆవిడ అన్నపూర్ణగా ఉంటుంది. ఆవిడ అన్నం పెడుతుంది, ఆవిడ జ్ఞానం పెడుతుంది. ఎవరి గురించి? ఆయన గురించి. ఆవిడ అన్నం పెడితే ఆయనకి మర్యాద, ఆవిడ జ్ఞానం ఇస్తే ఆయన తెలుస్తారు. అదే ఆవిడ గొప్పతనం. ఆయన తెలియాలన్నా, ఆయన్ని తెలుసుకోవడానికి, అన్నం తిని బతకాలన్నా ఆవిడ విగ్రహంతోనే నడవాలి. అందుకే కేరళలో అన్నపూర్ణి క్షేత్రం ఉంది. ఇక్కడ కట్టుబాటు ఉంది. రాత్రి 10 దాటిపోయిన తర్వాత పులిహార, చక్ర పొంగలి, బజ్జీలు, గారులు, బూర్లు అన్నీ తీసుకెళ్ళి దూరంగా అరణ్యంలో పెడతారు. పెడితే అక్కడికి రక్షక భటులు కూడా వెళ్ళరు. ఎందుకంటే అన్నపూర్ణి ప్రసాదం. అరణ్యంలో దొంగలు దాక్కుంటారు. మరి వాళ్ళకి కూడా బతకాలం ఉంటుందిగా. ఏదో దొంగతనం చేశాడు, పట్టుకుంటారని భయపడి అడవిలోకి పారిపోయాడు, అన్నం దొరకలేదు, ఏడుస్తున్నాడు. వాడు అన్నం తినాలిగా. ఇప్పుడు నాన్నగారి జేబులో 10 రూపాయలు తీసేసి సినిమాకి వెళ్ళాడు. నాన్నగారు కనపడితే నాన్నగారు చంపేస్తారని వాడు నాన్నగారి ఇంట్లో ఉన్నంతసేపు రాకుండా చెట్టు మొదట్లో కూర్చున్నాడు కనపడకుండా. వాడు రాణి ఇంటికని చెప్పి తండ్రి కూర్చున్నాడు 9:30 వరకు. సరే ఎక్కడికి పోతాడు? రాత్రి రాబోతే రేపు పొద్దున్న రాడా అని వెళ్ళి పడుకున్నాడు. ఈయనంటుంది వంటింట్లో కొంచెం సర్దేసి వచ్చేస్తాను లేదు, మీరు పడుకోండి అంటుంది. ఎందుకో తెలుసండి? పిల్లలు అన్నం తినలేదని బెంగ ఆవిడికి. వీడు మెల్లిగా కిటికీలోంచి అమ్మ అంటాడు. బయటలోనేగా నీకు వినపడుతుంది. ఆవిడ తలుపు తీసి, ఏరా అలాంటి పనులు చేస్తావు? నాన్నగారి కోపం రాదురా, ఆయన సినిమాకి తీసుకెళ్లరా అడిగితే నువ్వు బాగా చదువుతావు కానీ ఇలాంటి పనులా చేస్తావు అని
ముందు అన్నం పెట్టేస్తుంది గబగబా తినే. అది అమ్మ అంటే. అన్నం అంతా పెట్టేసి వాడు తినేసిన తర్వాత అప్పుడు కంచం తీసేటప్పుడు పెద్దగా దెబ్బలాడుతుంది. బుద్ధి లేకపోతే సరే, నీకు అన్నం పెట్టిన వాళ్ళు నీకు పుస్తకాలు కొనిచ్చారు, నాన్నగారి గౌరవం నిలబెట్టడానికి తెలియదు, కానీ పెద్ద నాన్నగారిని చూస్తే భయం ఉన్న వాళ్ళ చెట్టు కింద దాక్కున్నావా అని విని లేచేస్తాడు. లేచొచ్చి అప్పుడు నాలుగు కొడతారు, ఆవిడే అడ్డుపడుతుంది. అన్నం పెట్టేంత వరకు కళ్ళొత్తుకుంటుంది తప్ప గట్టిగా కూడా ఏడవదాన్ని. లేచొచ్చి అన్నం తినకుండా కొడతారేమో అని. అన్నం తిన్నాక కొడితే చాలు. అది అమ్మ. కన్నా అమ్మకే ఇంటుంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక అయిన నా తల్లికి ఎంత కారుణ్యం ఉంటుంది. అందుకే అన్నపూర్ణి ప్రసాదం అడవిలో పెడితే అక్కడికి వెళ్ళరు. అక్కడికి దొంగలు వచ్చి తిని పారిపోతారు. అప్పుడు మళ్ళీ అడవిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అన్నపూర్ణి ప్రసాదం పెట్టిన కాసేపు మాత్రం వెళ్ళరు. అది అమ్మ అంటే. అందుకే ఆయన వైభవం అంతా ఆవిడదే. కానీ ఆవిడ నా వలన ఆయన కీర్తందో, ఆయనకి ఆయన గొప్పతనమేనండి, లేకపోతే నాకు ఇంత వైభవం ఏమిటంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా ఇప్పుడైనా అంతే. సీతమ్మ తల్లి దగ్గరికి హనుమ వెళ్ళారు. అమ్మా వచ్చిన భుజం మీద కూర్చో, నిన్ను ఇప్పుడు క్షిప్రం గచ్చతి వైదేహి రామం ప్రస్రవణే గిరవు శతక్రత నివాసీనం నాగరాజస్య మూర్ధని. ఇందులో ఐరావతం మీద కూర్చున్నట్టుగా ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదారవిందమో ఇందు నిన్ను సమర్పించి కృతకృత్యుడు అవుతాను. అమ్మా వచ్చిన భుజం మీద కూర్చో అన్నారు. ఆవిడండి నువ్వు ఇంత ఉన్నావు, నీకు ఇంత భుజం, దాని మీద నేను కూర్చోనా అండి. అప్పటికి ఆయన ససించప్యాత్మనక్కాయం భూవా అంగుష్టమత్రక బొటన వేలకు ఉన్నారు. కాబట్టి అదేంటయా ఈ భుజం మీద ఎలా కూర్చుంటాను అంది. ఆయన చాలా బాధపడింది. అదే అమ్మనని ఇంతే అనుకుంటాను. మీరు మందర సంకాసౌభౌ వీస్తానవ ప్రభ గృతజవతస్తేజ సీతాయా బలవోత్తమ. నేను పర్వత శిఖరమలంత పెరిగిపోయారు. ఏమమ్మా ఇప్పుడు చూసావా నేనంటే ఏమిటో, కూర్చుంటావా తీసుకెళ్ళిపోతానన్నారు. ఆవిడండి ఆనాడు రావణాసురుడు నన్ను అపహరించి తీసుకుని వచ్చేటప్పుడు నా ఒంటి మీద స్పృహ లేదు కనుక భర్త పక్కన లేడు, ఆడదాన్ని నన్ను నేను రక్షించబోలేని స్థితిలో ఉన్నప్పుడు రావణుడు అపహరించి తీసుకుని వచ్చాడు కాబట్టి వెంటగా అలా తీసుకొస్తే రావడం జరిగింది. ఇప్పుడు నేను స్పృహలో ఉండగా రామచంద్రమూర్తి పక్కన లేనప్పుడు ఆయనకి తెలియకుండా పురుషుడైన నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చుని నేను రాను, రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అందుకు ఉపకారం చేయి. కాబట్టి వెళ్ళి రాముడికి నా మాటలు చెప్పి తొందరగా రాముడు వచ్చేటట్టు చేయి. హనుమాన్ యత్నమాత్రాయ దుఃఖక్షయకరో భవ, నా దుఃఖాన్ని తొలగించవయా అంది. సీతమ్మ తల్లి వెంటనే నిజమేనయ్యా అన్నాళ్ళకి వచ్చావు బాబు, తల్లి నన్ను గట్టెక్కించే దేవుడు గబాల్లో ఎగిరి నిజం మీద కూర్చుంది అనుకోండి. రామచంద్రమూర్తికి గురి ఉంటుందా ఇవాళ? రామచంద్రమూర్తి యొక్క గౌరవం నిలబడుతుందా? రాముడు లేకుండా రావణుడు ఎత్తుకుపోయాడు, రావణుడు లేకుండా హనుమ ఎత్తుకుపోయాడు. అంతేగా, ఎత్తుకురావడమేగా రెండు. వస్తువా ఆవిడ పాతివ్రత్యంతో నిలబడి రామచంద్రమూర్తి యొక్క కీర్తికి కారకురాలైంది. ఎప్పుడైనా ఇదంతా నా కీర్తి అంటుందా? నేను నిజంగా ఈ మాటలు వెళ్ళి రామచంద్రమూర్తి గుళ్ళో కూర్చుని సీతమ్మతో చెప్పాననుకోండి, ఆవిడ ముఖం తిప్పుకుంటుంది. ఏట్రా ప్రసంగం, మహానుభావుడురా, ఆయన ఇల్లాలను బట్టిరా నాకు ఈ గౌరవం అంటుంది. నేను రాముడి అంటే చూశాననుకోండి, ఆవుడు అంటే అది వాళ్ళిద్దరి గౌరవం. అందుకే శ్రీరామాయణం కాదు కానీ ఓ చోట మాట అంటారు, అయోధ్యకాండలో సీతారాములు సీతమ్మ వెనక లక్ష్మణుడు వెళ్ళిపోతున్నారు. సీతమ్మ తల్లి నడకలు చూసి హంసలన్నీ నడవడం మానేసి పడుతున్నాయి. ఇన్నాళ్ళు మేము బాగా నడుస్తామని అవసరం ఉన్నా లేకపోయినా తిప్పుకుంటూ తిరుగుతుండేది అడవిలో. ఇప్పుడు సీతమ్మ వచ్చిన తర్వాత ఆవిడ కలహంస నడకలు చూసి సిగ్గేసి అడవిలోకి కొత్తగా ఒక ఆడదొచ్చింది. ఆవిడ నడకల ముందు మా నడకలే పాటని నడవడం మానేసి హంసలు కూర్చుంది. ముందు వెళ్ళిపోతున్న రాముడు చెట్టు అంతా చూశాడు, పెద్ద చెట్టు. ఏదో శృంగేరి నుంచి ఆ మూకాంబికా క్షేత్రానికి వచ్చేటప్పుడు కనిపించే చెట్లవా పెద్ద చెట్టు. ఆ చెట్టుకి పెద్ద పూర్తిగా అల్లుకుపోయింది. ఎంత అల్లుకుపోయిందంటే ఇంక చెట్టు కనబట్టలేదు. చూడండి, భర్త చాలా అందగాడు అనుకోండి, చాలా అందగాడైతే ఏదో ఏదో చాలా మంది ఏం అందగాడండి చూస్తున్నారు అనుకోండి, ఏదో పెద్ద అవసరం ఉన్నట్టు ఉత్తినే కనుక ఇలా పెట్టి ఏదో ఇలా దులుపుతున్నట్టు అడ్డు పెట్టేస్తుంది భార్య. ఎందుకంటే వెనక ఆయనకి దృష్టి తగిలేస్తుందేమో అని బెంగ. అలా పూల తీగ చెట్టు అంతా అల్లేసుకుంటుంది, చెట్టు కనబడకుండా. చెట్టు పురుషుడు, తీగ లత స్త్రీ, అందుకని నేను ఆ ఉపమానం చేశాను. అలా అల్లుతుంది. ఇప్పుడు బాగా పుష్పించింది. ఇప్పుడు చెట్టు పూలు పూసినట్టుంది. రాముడు ఆగన్నాడు,
లక్ష్మణ చూశావా ఈ చెట్టు అన్నాడు. చూశానన్నయా అన్నాడు. లక్ష్మణ, ఆ తీగ ఇంత బాగా అల్లుకుని ఇన్ని పువ్వులు పూచి ఉండకపోతే ఈ చెట్టుకి అందం ఉండేది కావా అన్నాడు. అర్థమైంది సీతమ్మకి. సీతమ్మ లాంటి భార్య ఉండబట్టి, నన్ను అల్లుకుని నాతో ఇలా అరణ్యవాసానికి రాబట్టి, సీత లాంటి భార్య దొరకబట్టి కష్టాలన్నీ మరిచిపోయి ధర్మంలో నిలబడగలిగారు. ఈ వైభవం అంతా చెట్టుగా నేను నిలబడిన గౌరవం సీత వల్ల వచ్చింది అని చెప్పడానికి తమ్ముడితో అలా అనకుండా, ఈ తీగ వల్ల చెట్టుకు అందం రావా లక్ష్మణ అన్నాడు. సీతమ్మ అర్థం చేసుకునండి, ఆయన అలా అంటారు కానీ లక్ష్మణ, అంత పెద్ద చెట్టు తీగకి దొరకకపోతే నేల మీద పడి మేకలు తినేది అరణ్యంలో. అంత పెద్ద చెట్టు దొరికింది కాబట్టి ఆ తీగ అల్లుకుని పువ్వులు పూసింది. ఆ చెట్టు దొరకడం ఆ తీగ అదృష్టం అండి. రాముడు అన్నాడు, ఆ తీగ అల్లుకోవడం చెట్టు అదృష్టం అన్నాడు. వింటున్నాడు లక్ష్మణుడు. ఇద్దరు వాదించుకుని అన్నారు, నేను చెట్టు అసలు చెట్టు అదృష్టమా తీగ అదృష్టమా అన్నాడు. లక్ష్మణుడు అన్నాడు, చెట్టు అదృష్టమో తీగ అదృష్టమో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద తీగ ఇంత పెద్ద చెట్టు నల్లుకుని ఇన్ని పువ్వులు పూస్తే, అంత పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని పువ్వుల వాసన చూస్తూ ఆ చెట్టుని తీగని రెండింటి వైభవాన్ని రోజూ చూడగలిగినటువంటి నాలాంటి బాటసారి అదృష్టం అన్నాడు. సీతారాముడిని సేవించిన నా అదృష్టం అన్నాడు. కాబట్టి ఎక్కడ ఉండనివ్వండి అమ్మవారి అదే మాట. సీతమ్మగా ఉండనివ్వండి, రుక్మిణీదేవిగా ఉండనివ్వండి, పార్వతీదేవిగా ఉండనివ్వండి, ఆ తల్లిది మహాపాపి. అది లోకానికంతటికీ ఒక మంచి పాఠం. అటువంటి తల్లి కనుక ఆ తల్లి బహుప్రసన్నరాలైపోతుంది. పరమేశ్వర వైభవాన్ని చెప్పుకుని ఆవిడ పాతివ్రత్యాన్ని చెప్తే, అవునవును ఆయన ఇల్లాలిగా నా వైభవమే నాకు ఆస్తి అంటే. పతి చూడి చుడుతనాంచారి శ్రీ మహాలక్ష్మియత శృంగారాలకే మరుదు కాముని కల్లియత సత్వనాలకే మరుదు సోముని తోడువత చంకుదళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి కలశాభికూతురత గంభీరాలకే మరుదు కలపలోకమాతయత దయగురియే మరుదు జలజనివాసినియత చల్లదనమే మరుదు పొలది మీరా ఈ ధూడి కుండుతనాంచారి అమరవందితయత అత్తే మహిమయే మరుదు అమృతము పుత్రమత ఆనందాలకే మరుదు అమితో శ్రీ